తనే ఉంచుకుంటాడో. సో ఇప్పుడు నీ స్టైల్లో కట్ చేస్తే కట్ చేస్తే హీరోయిన్ ఓ ఆత్మాభిమానం గల సెల్ఫ్ స్టైల్డ్ అమ్మాయి ఓ కార్ యాక్సిడెంట్ లో తన చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోతుంది. తను పనిచేస్తున్న యాడ్ ఏజెన్సీ ఎండీతో పెళ్లి సెటిల్ అవుతుంది. కానీ పెళ్లి జరిగే రోజునే హీరోయిన్ కాబోయే అత్తగారి సాధింపులకు మనస్తాపం చెంది పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంటుంది. కట్ చేస్తే హీరోయిన్ ఇంటి పక్క పోర్షన్లో అద్దెకు దిగుతాడు హీరో. హీరోయిన్ మనసు గెలుచుకోవడం కోసం నానా కష్టాలు పడతాడు. ఒకానొక సందర్భంలో హీరో తనెవరో చెప్పేస్తాడు. కట్ చేస్తే తన తల్లిదండ్రుల మరణానికి కారణమైన హీరో తండ్రిని క్షమించి హీరోయిన్ హీరో ప్రేమను అంగీకరిస్తుంది. వెరీ బ్యూటిఫుల్ ఫిలిం, సెన్సిటివ్ ఫిలిం. ఎవరికి వాళ్ళు వాళ్ళ మనసులో నవ్వుకుంటూ. ఆనంద్. ఎస్, అగైన్ వండర్ఫుల్ ఫిలిం. క్వశ్చన్ నెంబర్ 1, ఈ సినిమాలో అనిత పాత్రలో నటించింది ఎవరు? సత్యకృష్ణన్. ఎస్ ఎస్. క్వశ్చన్ నెంబర్ 2, ఈ సినిమా ట్యాగ్ లైన్ ఏమిటి? మంచి కాఫీ లాంటి సినిమా. మంచి కాఫీ లాంటి సినిమా. క్వశ్చన్ నెంబర్ 3, ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర పేరేమిటి? నో హెల్పింగ్స్. రెండు ఉన్నాయి, కన్ఫ్యూజన్ నాకు. పుష్పనో రూపా అండి, రెండిట్లో నాట్ షూర్. దగ్గరలో ఉన్నావు, ఏదో ఒకటి చెప్పు. ఐ థింక్ ఇట్స్ రూపా అండి. అదే అండి, అదే కరెక్టే, అదే రూపా. ఎందుకు గుర్తుందంటే కరెక్ట్, ఎందుకు గుర్తుంటే అడగలేదు, అక్కడ అడిగారు. రూపాస్ జెట్టీస్ అండ్ ఏదో హలో, నీకు సెపరేట్ కథ వస్తుంది, క్వశ్చన్స్ అడుగుతాం. పుష్పానా రూపా? రూపా అండి. వాళ్ళు చెప్పారని కన్ఫ్యూజ్ అవ్వదు. రూపా. క్వశ్చన్ నెంబర్ 4, ఈ సినిమాలో హీరో ఫ్రెండ్ గా నటించింది ఎవరు? తెలీదు. ఓకే, ఫైనల్ 1, ఈ సినిమాలో హీరోయిన్ కి బాసుగా నటించింది ఎవరు? పేరు ఇక్కడ వస్తుంది, రావట్లా. ఎందుకయ్యా నువ్వు అదే జాకెట్లు కోట్లు తెలుసు, పేరు రావట్లేదు. ఆయన పేరు బాబా మేల్కోటై. సినిమాలో హీరోయిన్ కి బాస్ గా నటించింది ఎవరు? మేల్కోటై. మేల్కోట, రైట్ ఆన్సర్. ఓకే, సత్యకృష్ణన్, మంచి కాఫీ లాంటి సినిమా, రూపా, మేల్కోటే, అండ్ ఎవరు? అనీష్ కురివిల్లా. అనీష్ కుర్విల్లా, ఆయనే ఆవకాయ బిర్యానీ డైరెక్టర్. సో ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది. సో అనీష్ కుర్విల్లా. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ us 20,000. ప్లీజ్ విద్య. 10 కదండి. సో 10,000 మాకు వచ్చిన తర్వాత రాజేష్ నీ అకౌంట్ లో 4,90,000. ఓకే బ్రదర్, నీకు కొంచెం టఫ్ గా పెట్టాం, ఎందుకంటే బాగా ఈజీగా ఎందుకని చూడండి, ఆలోచించండి. ఫేస్ చూసాను, కొంచెం అమాయకంగా పెట్టినందుకన్నా. ఈజ్ అ బుక్ అండి సినిమా. నీ స్టైల్లో కట్ చేస్తే చెప్పు నాన్న. కట్ చేస్తే హీరో బ్యాంకాక్ లో ఓ హోటల్ ఓనర్ కొడుకు. ఆ హోటల్లో హీరోయిన్ దిగుతుంది. హీరోయిన్ ని చంపడానికి 2 హంతకులు పథకాలు వేస్తూ ఉంటారు. కట్ చేస్తే చెప్పేయి. చెప్పేస్తానండి. కట్ చేస్తే హీరోయిన్ కింద ఫ్లోర్లోకి మారుతుంది. హంతకులు వెతుకుతున్న రూమ్ లోకి ఓ మధ్య వయసు జంట వస్తుంది. అదే చెప్పే మరి. కానీ మీరు చెప్పండి. అదే సమయంలో హీరో హీరోయిన్ పై మనసు పడతాడు. పడ్డావా? కట్ చేస్తే హీరోయిన్ ని చంపేందుకు ప్రయత్నిస్తున్న హంతకుల పథకాలన్నీ తలక్రిందులవుతాయి. కన్ఫ్యూజన్ తో హోటల్లోని మరెన్నో జంటల మధ్య కామెడీ ఆఫ్ ఎరర్స్ జరుగుతాయి. చివరికి హీరో హీరోయిన్లు అన్ని అవాంతరాలను అధిగమించి ఒక్కటవుతారు. టైటిల్ కౌగులే, బురిడి. క్వశ్చన్ నెంబర్ 1, ఈ సినిమా దర్శకుడు ఎవరు? ఈవి సత్యనారాయణ గారు. ఈవి గారు చూడాలి. అదే ఆవేశం ఎక్కువ నీకు. అందరూ ఈవి గారు అనుకుంటారు.
ఈ సినిమా డైరెక్టర్ వాళ్ళ నాన్నగారు. అదే సార్. సడన్ గా నా మీద నాకే క్వశ్చన్ నెంబర్ 2, ఈ సినిమా ట్యాగ్ లైన్ ఏమిటి? తెగ నవ్వించేస్తాడు. ఇలాగే అది అంత అండర్స్టాండింగ్ మీ ఇద్దరు మధ్య? లేదండి, ఇది చెప్తాండి తర్వాత చెప్తాను. తెగ నవ్వించేస్తాడు. క్వశ్చన్ నెంబర్ 3, ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఈవీవి గారికి చాలా ఎక్కువ సినిమాలు చేసిన మ్యూజిక్ డైరెక్టర్. కోటి గారు. చాలా షార్ప్ అయ్యాను. లేదు, మీరు ఇచ్చారు కదా క్లూ, మామూలుగా ఇచ్చారేంటి? ఇక్కడ చాలా అద్భుతమైన క్వశ్చన్, అది మాత్రం అడగను నేను. ఏంటండి అది? అడగను అంతే. అడగరా? అడిగితే ప్రపంచంలో ఎవరైనా చెప్తారు. అది ఆ తర్వాత చెప్తాను ఏదని. ఇంకోటి మధ్య అడిగేది ఏంటంటే, ఈ సినిమాలో హీరోయిన్ తల్లిగా నటించింది అది. అంటే ఇప్పుడు దాకా అన్ని నేను చెప్పిన నన్ను పెద్ద నన్ను చూస్తుంటాడు. అదే ఇందాక నవ్వావు చెప్పాడు, నేను చాలా సినిమాలు చేశారు అన్నాను ఇది చెప్పాడు. ఎవరైనా చేస్తారా? కోవై సరళ గారు. కోవై సరళ గారు అంటే ఎలా గుర్తుకొచ్చింది? అయ్యా అన్నాడు కదా తోటి. థ్యాంక్స్. మళ్ళీ అబ్బా. కౌగిలి. కోవై సరళ్ గారు. ఎస్. ఫైనల్ 1, ఈ సినిమాలో డబుల్ రోల్ వేసిన క్యారెక్టర్ నటి ఎవరు? 5 అయిపోయాయి కదా సార్. ఎక్కడైంది? అయిపోయాయి సార్, లెక్కెట్టండి సార్. సినిమా దర్శకుడు ఎవరు? మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ట్యాగ్ లైన్? హీరోయిన్ తల్లి. టైటిల్ లేదు, టైటా? సినిమాలో డబుల్ రోల్ వేసిన క్యారెక్టర్ నటి ఎవరు? చాలా ఈజీ చెప్పారు కదా ఇంతక. తెలంగాణ శకుంతల గారు. ఏ గోలీ అంటే ఒట్నే అలా అలా ట్రై చేసావా? అది వర్కౌట్ అయిపోయింది. ఓ జయప్రకాష్ రెడ్డి గారు కూడా ఐ థింక్ డ్యూయల్ రోల్ ఇన్ ఇట్. ఇందులో ఏంటంటే, నేను కథ ఎక్కడ మొదలెట్టాను? హీరో బ్యాంకాక్ లో ఓ హోటల్ ఓనర్ కొడుకు, ఆ హోటల్లో హీరోయిన్ దిగుతుంది నేను స్టార్ట్ చేశాను. ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది, ఈ సినిమా కథ ఏ విదేశీ నగరంలో జరుగుతుంది? ఓకే, అందుకని అది అడగలేదు నేను. బట్ 5 కరెక్ట్ చెప్పావుగా, సో వెల్ డన్. రెడీ? ఇది నీ స్టైల్లో చెప్పు. కట్ చేస్తే ఏదో నన్ను ఇచ్చినట్టున్నాడు కొంచెం. కట్ చేస్తే ఓ కాలేజ్, 2 వ్యతిరేక గ్రూపులు, అందులో ఓ గ్రూప్ లీడర్ హీరో. హీరోకి మరో గ్రూప్ లీడర్ కి మధ్య కాలేజీలో ఆధిపత్యం కోసం ఫైట్ నడుస్తూ ఉంటుంది. వీళ్ళ ఆధిపత్యాన్ని ఆటల్లో చూపిస్తూ ఉంటారు. కట్ చేస్తే స్థానిక మాఫియా నాయకుడు ఆ కాలేజ్ ల్యాండ్ ని కబ్జా చేయాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. థ్యాంక్ యూ. అంటే కొన్ని సినిమాలు అంతే, కొన్ని 4 లైన్లు 2 లైన్లు చదువు తెలిసిపోతాయి. అలాగే ఈ 4 ఇప్పుడు చెప్పిన 4 సినిమాలు చాలా వరకు ఫస్ట్ లైన్స్ లోనే తెలిసిపోయే సినిమాలు. టైటిల్? సై. నువ్వు సయ్యా ఇప్పుడు? సై. సై. క్వశ్చన్ నెంబర్ 1, ఈ సినిమాకి కథా రచయిత ఎవరు? పత్తాయిరం. రాజీవ్ ప్లీజ్. రైటర్ రాజమౌళి గారు. లేదండి, యాక్చువల్ గా రాజమౌళి గారు వచ్చేసి డైరెక్టర్ దానికి. చెప్పురా. విజేంద్ర ప్రసాద్ గారు. ఏంటి ఎలాగది? ఎలాగా అంటే చేత్తో అంటే గెస్సింగ్ ఏంటంటే చేత్తో గీకినా కూడా తెలుస్తున్నా. అలా నువ్వు ఇట్లా కొంచెం అక్కడ ఉండు, అక్కడ స్టడీగా ఉండు, అక్కడ ఉండు. ఇప్పుడు నీ క్వశ్చన్ మార్చేసాను. ఫస్ట్ కౌంటెడ్ ఏంటది? అంతే. అంతేగా. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ మీరు మార్చారు అంతే. ఎలా? ఫస్ట్ ఏంటిది? అదే రైటర్ ఎవరు చెప్పావా? చెప్పాగా. సినిమా కథా రచయిత ఎవరు? అదే విజేంద్ర ప్రసాద్ గారు చెప్పాను. అది స్టోరీ రైటర్ అమ్మా, ఇది కథా రచయిత. అయితే విక్టరీ ప్రసాద్. కథా రచయిత నేను అడిగేది. స్టోరీ రైటర్ కదా. అవునా? విజయేంద్ర ప్రసాద్ రైట్ ఆన్సర్ అయ్యా. క్వశ్చన్ నెంబర్ 2, ఈ సినిమాలో హీరోగా నటించిన నటుడి పూర్తి పేరేమిటి? నితిన్ రెడ్డి. ఫుల్ గా చెప్పు బాగా.
నల్లా నితిన్ కుమార్ రెడ్డి. నల్లా నితిన్ కుమార్ రెడ్డి ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో ఇందు పాత్రలో నటించింది ఎవరు? ఆ పాత్ర పేరు ఇందు. జెనిలియా. ఎంత కాన్ఫిడెంట్ గా జెనీలియా. అయితే బాగా గుర్తుకొస్తారే తెలియలే. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాకి కాస్ట్యూమ్స్, ఆ కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరు? మిసెస్ నేనే కన్ఫ్యూజన్ చేస్తున్నాను. రమా రాజమౌళి గారు. రమా రాజమౌళి గారు. అండ్ ఫైనల్, ఈ సినిమాలో రగ్బీ ఆ గేమ్ ఉంది కదా, ఆ కోచ్ ఎవరు? ఏంటంతా అంతే అలాగా అంటే ఏదైనా క్వశ్చన్ మారుస్తారా సార్? అవునా? అంటే మై ఫ్రెండ్, మై వెరీ గుడ్ ఫ్రెండ్ రాజీవ్ ఖన్ఖాలా. సో వెల్ డన్ విజేంద్ర ప్రసాద్ గారు, నల్లా నితిన్ కుమార్ రెడ్డి, రాజీవ్, జెనీలియా అండ్ రమా రాజమౌళి గారు. అట్ ద సేమ్ టైం మీ టీమ్ కి మళ్ళీ సై టీమ్ కి వాచ్. Flying to Hyderabad, Bangalore or Chennai? Book your flights at 9flights.co.uk. Cheapest ferries guaranteed.